నన్ను ఆదరించేవారు నాకు లేరు, నన్ను ఓదార్చేవారు నాకు లేరు, నన్నుగా ప్రేమించేవారు నాకు లేరండి. నా గురించి ఆలోచన చేసేవారు నాకు లేరు, కనీసం నన్ను మనిషిగా గుర్తించేవారు నాకు లేరు. నేను బ్రతకడం వేస్ట్, నేను బాగుపడను అని భయపడుతూ బాధపడుతున్నావా ప్రియదేవుని బిడ్డ? నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా? భయపడొద్దు. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి బెతెస్దా కోనేటి దగ్గర పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసేవారు లేరు, ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు. కానీ యేసు ఆ వ్యక్తిని చూశాడు, అతని దగ్గరికి వెళ్ళాడు, అతని చేయి పట్టుకున్నాడు, పైకి లేవనెత్తాడు. అతని లేవనెత్తిన దేవుడే నిన్ను కూడా లేవనెత్తబోతున్నాడు. అతని దగ్గరకు వచ్చిన దేవుడే నీ దగ్గరికి ఈ రోజు రాబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఎందువల్ల బాధపడుతున్నావో, ఎందువల్ల ఇబ్బంది పడుతున్నావో, ఏ విషయంలో ఆందోళన చెందుతున్నావో, ఎందువలన నువ్వు కృంగిపోతున్నావో భయపడదు ప్రియదేవుని బిడ్డ. నీ స్థితిగతులు మార్చడానికి, నువ్వు ఉన్న ప్రతికూల పరిస్థితుల నుంచి నిన్ను పైకి లేవనెత్తడానికి నా ప్రభు బయలుదేరాడు. నువ్వు సిద్ధపడు, ధైర్యముగా ఉండు. నిశ్చయముగా నా ప్రభు నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. నిశ్చయముగా నీ చరిత్ర నా ప్రభు తిరగ రాయబోతున్నాడు.